యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనందరికీ తెలిసిన లేఖన భాగమేనండి. చాలాసార్లు మనం దీని గురించి ఆలోచించాం, చాలాసార్లు దీని మీద మనం ధ్యానించాం కూడా. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత యెషయాకి కనపడిన దర్శనం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. యెషయా బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్త అని మనందరికీ తెలుసు. ప్రభు దేవుడు యెహోవా యెషయాకి దర్శనమిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో కూడా ఆయన అదే మాట రాయబడింది. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. మొదటి అధ్యాయంలో దర్శనం ఉంది, 6వ అధ్యాయంలో కూడా దర్శనం ఉంది. ఈ రెండు దర్శనాలకి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఆయన కలిగిన దర్శనం గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే 6వ అధ్యాయంలో దర్శనానికి తేడా ఉంది. అయితే ఇది గొప్ప దర్శనం. 6వ అధ్యాయంలో గొప్ప దర్శనం. యెషయా ప్రభువుని చూస్తూ ఉన్నాడు. పరలోకంలో అతి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్న ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ఆరాధింపబడుతున్న ప్రభువుని, కెరూబులు శరాబుల చేత పొగడబడుతున్న ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ఒక విషయం అండి, ఇదే దర్శనం మొదట ఎందుకు లేదు? మొదటి అధ్యాయంలో కాకుండా 6వ అధ్యాయంలో ఇంత అద్భుతమైన, అమోఘమైన, అత్యున్నతమైన ఈ దర్శనం 6వ అధ్యాయంలో ఎందుకు ఉంది? ముందే ఈ యెషయా గ్రంథంలో మొదటిలోనే ప్రభువుని ఎందుకు యెషయాకి కనపరుచుకోలేదు? ఇంత గొప్ప దేవుణ్ణి యెషయా ఎందుకు చూడలేదు అని ఆలోచిస్తే, మొదటి 5 అధ్యాయాల్లో యెషయాకి దర్శనం ఏంటంటే, ఇజ్రాయేల్ యొక్క ప్రజల గురించిన దర్శనాన్ని ఇచ్చాడు. మొదటి 5 అధ్యాయాల్లో కూడా మనకు తెలుసు. మొదటి అధ్యాయం చూడండి ఒకసారి, అక్కడున్న మాట చూస్తే, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేస్తుని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకును. ఇజ్రాయేళ్లకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని రాయబడి ఉంది. ఇక్కడ జాతిగా గమనిస్తే ఇజ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఏంటో దేవుడు యెషయాకు చూపిస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాన్ని దొడ్డి చేసుకును. అంటే ఒక మాట అండి, గాడిదకి ఎద్దుకి కామన్ సెన్స్ ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది. ఎద్దుకి గాడిదకి ఏమంటారు, అరే గాడిద బుద్ధి లేదా అంటాం మనం పిల్లల్ని. అరే నీకు బుద్ధి ఉందా గాడిద అంటాం. ఇక్కడ రాయబడిన మాట అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెషయాకి చూపించింది ఏంటంటే, గాడిదకి తెలివి ఉంది, ఎద్దుకు తెలివి ఉంది. తన ఓనర్ని ఆ రెండు గుర్తిస్తాయి. కామందుని, ఓనర్ని గుర్తిస్తాయి. ఓనర్ని గుర్తించి కృతజ్ఞత కలిగి జీవిస్తాయి. మేత పెట్టినందుకు, నీళ్ళు పెట్టినందుకు, పోషించినందుకు ఆ దొడ్డిని ఎరుగుతాయి. కామందు ఇంటికి వెళ్తాయి, లోబడి పని చేస్తాయి. కానీ నా ప్రజలకి నేను ఏర్పరచుకున్న ప్రజలకి, నేను విమోచించిన ప్రజలకి తెలివి లేదు అనే మాట రాయబడి ఉంది. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, ఆయన పిల్లల్ని దేవుడు ఏమన్నాడంటే, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా అంటా ఉన్నాడు. వారు యెహోవాను విసర్జించి ఉన్నారని రాయబడి ఉంది. యెషయా మొదట్లో దేవుని యొక్క ప్రజల యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. నా ప్రజల యొక్క పరిస్థితి చూడు, యెషయా ఎలా ఉన్నారో, కామన్ సెన్స్ లేని వాళ్ళుగా ఉన్నారు.
నన్ను పూజించలేని వాళ్ళుగా ఉన్నారు, నన్ను ఆరాధించలేని వాళ్ళుగా ఉన్నారు, నన్ను ఎరుగని వారుగా ఉన్నారు. నేను పోషించాను, పెద్దవారిని చేశాను, ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను, వాళ్ళకి అన్నీ ఐశ్వర్యాలు సదుపాయాలు ఇస్తున్నాను, కానీ నన్ను ఎరిగిన వారుగా ఉన్నారనే మాట కింద చూస్తే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన్ని విడిచి తొలగిపోయి ఉన్నారు అనే మాట ఉంది. నిత్యము తిరుగుబాటు చేస్తున్నారనే మాట ఉంది. మన పరిస్థితి కూడా అంతేనండి. ఒకప్పుడు తిరుగుబాటు చేసే జనం, మనం విసర్జించిన జనం, ఆరాధించలేని జనం, ఆయనతో సంబంధం లేని జనం మనం. పరదేశులము, దూరస్తులము, శత్రువులము, బలహీనలము, అపరాధం చేత పాపం చేత చచ్చిన వారం అనే మాట మనకు తెలుసు. ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ వ్యాధి ఉంది అనే మాట ఉంది, నిత్యము తిరుగుబాటు చేదురు అనే మాట ఉంది. మన జీవితంలో కూడా ఒకప్పుడు ఒకవేళ మనందరం ఇక్కడ ఎవరైతే మారుమనసు పొందామో, మారుమనసు పొందిన నిశ్చయిత ఉన్నామో, పాపక్షమాపణ కలిగిన నిశ్చయితగా ఉన్నామో, వారందరికీ గుర్తించేది ఏంటంటే నేను కూడా తిరుగుబాటు చేశాను, నిత్యము దేవుని విసర్జించాను, పరిశుద్ధ దేవుణ్ణి దూషించాను అనే మాట ఉంది. ఇంకో మాట ఏంటో చెప్పమంటారా? ఇంకొక గమ్మత్తైన విషయం చూడమంటారా? అందరికీ తెలుసు అవి కింద అక్కడ ఎక్కడ గాయములు, ఎక్కడ స్వస్థత లేదు, గుండె బలహీనమైంది అనే మాట. హృదయం, మనస్సు. గుండె అంటే అర్థం ఏంటంటే అక్షరార్థమైన గుండె కాదు, కానీ అక్కడ 5వ వచనంలో ప్రతివారి గుండె బలహీనమైన మాట ఉంది. ఎఫెసీయుల పత్రికలో రాయబడినది, మనం ఇంకనూ బలహీనమై ఉండగా యుక్తకాలమైన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం. గుండె బలహీనమంటే హార్ట్ ప్రాబ్లం కాదండి. అక్కడ వాల్వ్స్ చెడిపోయి లేదా గదులు ఛాంబర్స్ తడిపోయి బలహీనం అవటం కాదు. మనస్సు, హృదయం, ఆత్మీయ సంబంధమైన ఈ మనస్సు, హృదయం బలహీనమైంది. దేవుని సేవించలేని, దేవుని ప్రేమించలేని, పరిశుద్ధంగా జీవించలేని హృదయం ఉంది. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం. వ్యాధి చేత, పాపం యొక్క వ్యాధి చేత గుండె, హృదయము బలహీనంగా ఉందనే మాట చూస్తుంది. ఇంకో మాటని చూస్తారా? ఇంకేమన్నారు చూస్తా వీళ్ళు 13వ వచనంలో అక్కడ ఉన్నమాట, వాళ్ళు ఇలా ఉండి గమ్మత్తైన విషయం ఏంటంటే దేవుడు అంటున్నాడు తెలియలేదంటున్నారు. ఎద్దుకి గాడిదకి కామన్ సెన్స్ ఉంది, కానీ నా ప్రజలకు కామన్ సెన్స్ లేదు. నన్ను ఎరుగరనే మాట ఉంది, విసర్జించారనే మాట ఉంది, దూషిస్తున్నారనే మాట ఉంది. దూషిస్తూ విసర్జిస్తూ మళ్ళీ ఏం చేస్తున్నారంటే మరలా అక్కడ దహన బలులు ఇస్తున్నారు. అక్కడ రాయబడిన 11వ వచనంలో, విస్తారమైన మీ బలు నాకేలా. మళ్ళీ చూడండి, గమ్మత్తుగా ఉంది ఇక్కడ వీళ్ళ జీవితం. ఇజ్రాయేల్ యొక్క జీవితం గమ్మత్తుగా ఉంది. మనకే నవ్వు వస్తుంది. విసర్జించారు, దూషించారు, పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు, విసర్జించారు, తిరుగుబాటు చేశారు, ఆయన ఎరక్కకుండా జీవిస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారంటే బలులు అర్పిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు. బలులు అంటే అర్థం ఏంటంటే ఆరాధన. బలులు అంటే ఆరాధన, దేవుని పూజించటం ఉంది. విసర్జిస్తూ బలులు అర్పిస్తున్నారు, విసర్జిస్తూ నైవేద్యిస్తున్నారు. అక్కడ ఉంది, ఇక్కడ మీ నైవేద్యము 13వ వచనంలో, మీ నైవేద్యము వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణం, దానిక తేకుడనే మాట. ఒకవేళ మారుమనసు పొందకుండా, నిజమైన రక్షణ లేకుండా ఇక్కడ కూర్చుని ఆరాధన చేస్తే, ఆత్మ సత్యములతో ఆరాధించకపోతే ఆ నైవేద్యం వ్యర్థం అనే మాట ఉంది. నాకు ఇష్టం లేదు అనే మాట ఉంది అక్కడ. మీ రక్తం, కోడి రక్తమైనా, గొర్రెల పిల్ల రక్తమైనా, మేకపోత రక్తమైనా నాకు ఇష్టం లేదు. నా సన్నిధి కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణ తొక్కుటకు మిమ్మను రమ్మనుచున్నవాడేవాడు. ఇది దర్శనం, యెషయా చూస్తున్న దర్శనం. ఇంకా మనం ముందుకెళ్తాం. ఇవన్నీ మీ చేతుల రక్తంతో నిండి ఉన్నది. 15వ వచనంలో, మిమ్మల్ని కడుక్కోండి, మీ దుష్క్రియలు ఉన్నాయి, కీడు ఉంది అనే మాట ఉంది. మీరు విధవరాండ్రికి అన్యాయం చేస్తున్నారు, తండ్రి లేని వారికి అన్యాయం చేస్తున్నారనే మాట ఉంది. ఇది మన జీవితంలో కూడా వర్తిస్తుంది. అంటే పాపం చేత
అపరాధాల చేత ఎక్కడ స్వస్థ లేకుండా జీవిస్తున్నాం మనం. నామకార్థంగా వీళ్ళు నామకార్థంగా ఉన్నారు. నామకార్థంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ కూడా బలులు అర్పిస్తూ ఉన్నారు, కానుకలు ఇస్తూ ఉన్నారు, మందిరానికి వస్తూ ఉన్నారు, ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు, బైబిల్ స్టడీలో పాల్గొంటూ ఉన్నారు. అలాగే మనలాగా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ ఉన్నమాట అంటే యెషయాకి మానవుల యొక్క పాపస్థితిని చక్కగా దేవుడు వివరిస్తూ ఉన్నాడు. బాధపడుతూ ఉన్నాడు. కామన్ సెన్స్ అంటే ఈ రోజుల్లో దేవుని బిడ్డలకి జంతువులకు ఉన్న కామన్ సెన్స్ లేకుండా పోయింది. మనకు చూస్తాం, లోకల్లో కూడా చూస్తాం. అయితే తర్వాత నా ప్రజల పరిస్థితి ఇది అనే మాట ఉంది. ఇంకా ముందుకెళ్తూ ఉండంటే అన్ని 5వ అధ్యాయం వరకు కూడా శ్రమ 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 అనే మాటలు కనిపిస్తూ ఉంటాయి. 5వ అధ్యాయం వరకు కూడా అక్కడక్కడ కూడా ఈ ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క పాపస్థితి, దేవునికి దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి దర్శనాన్ని చూస్తూ ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అంతా చూస్తూ ఎంత ఘోరంగా ఉన్నారో దేవుడు చూపిస్తున్నప్పుడు ఇవన్నీ చూస్తూ చివరికి ఎక్కడికి వచ్చాడంటే 6వ అధ్యాయంకి వచ్చాడు యెషయా. అప్పుడు 6వ అధ్యాయంలో వాళ్ళ స్థితిని చూపించిన తర్వాత, దేవుని యొక్క ప్రజల యొక్క పరిస్థితిని చూపించిన తర్వాత దర్శనంలో ఆయన కనపరుచుకుంటున్నాడు, దేవుణ్ణి కనపరుచుకుంటా ఉన్నాడు 6వ అధ్యాయంలో. చూడండి, ఒకసారి చూడండి. అక్కడ మనందరూ తెలుసు, అక్కడ ప్రభు యొక్క అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అని రాయబడ్డాడు. అంతా వివరిస్తూ ఉన్నాడు. అక్కడ శరాబులు కెరూబులు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఆరాధిస్తున్నారనే మాట ఉంది. అక్కడ ఏముంది చూడండి, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2తో తన కాళ్ళను కప్పుకొనుసు, 2తో అక్కడ దేవుని సన్నిధిలో ఉన్న అత్యున్నతమైన సింహాసనం దగ్గర ఉన్న ఆ శరాపులు ఏం చేస్తున్నారంటే ఆ గొప్ప మహిమను చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు. దేవుని చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని ఇలా కప్పుకున్నారు. ప్రభువా, నువ్వు ఎంత గొప్పవాడివి, నేను చూడలేను, నీ యొక్క గొప్ప మహిమను నేను చూడలేకపోతున్నాను అనే మాట కనిపిస్తూ ఉంటుంది. ఊహిస్తే, అయ్యో ప్రభువా, నేను యజ్ఞుని కాదు విధేయుడై, ప్రభువా నేను చూడలేకపోతున్నా. అక్కడేమో ప్రజలేమో అలా ఉన్నారు. ప్రజల కంటే గొప్పవాళ్ళు, దేవుని సమక్షంలో సేవ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే భయపడిపోయి ఆయన మహిమను చూడలేక ఆ రెక్కలతో కళ్ళు కప్పుకుంటా ఉన్నారు, కాళ్ళను కప్పుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో ఆరాధనకు వచ్చేటప్పుడు ఎలా ఉన్నారండి ప్రజలు, దేవుని ప్రజలు కాళ్ళను చూపించుకుంటూ వస్తున్నారు. ఇక్కడేమో దేవదూతలు, ఇక్కడ కెరాబులు శరాబులు కాళ్ళు కప్పుకుంటూ ఉన్నారు. కాళ్ళని, అది మర్యాద, భయము, గొప్పవారిని ఆనర్ చేసే విధానం అది. మనం ఎవరైనా మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తామండి, దూరంగా చెప్పులు అక్కడ విడిచేసి కాళ్ళు జాగ్రత్తగా కప్పుకుంటాం. పరిశుద్ధుడు 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 అని 3 సార్లు రాయబడింది అంట. అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ గ్రామర్ వచ్చిన వాళ్ళకి అర్థమవుద్ది. సూపర్లేటివ్ డిగ్రీ, ఒక పదానికి కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఉంటాయి. దీనికి పరిశుద్ధుడు అనే దానికి సూపర్లేటివ్ డిగ్రీ లేదు. ఇక్కడున్న దాంట్లో ఉన్నమాట ఏంటంటే పరిశుద్ధుడు. మనం అంటాం, అరే నీకే చెప్తున్నా, అరే నీకే చెప్పేది అంటే అర్థం ఏంటి? స్ట్రాంగ్గా 3వసారి చెప్పడం అంటే అర్థం ఏంటి? ఇది కూడా అంతే, పరిశుద్ధుడు 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 అని ఆ విధంగా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అలా ఆరాధించేటప్పుడు యెషయా చూస్తూ ఉన్నాడు. యెషయా చూసి ఏమంటున్నాడండి, అయ్యో నేను అపవిత్రుడిని. ప్రజలు ఎలా ఉన్నారో చూశాడు. మొదటి 5 అధ్యాయాల్లో కామన్ సెన్స్ లేని ప్రజలను చూశాడు యెషయా. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవదూతలే, కెరాబులు శరాబులే ఆయన సన్నిధిలో ఆరాధించేవారే భయంతో వణకుతో ఆరాధిస్తూ ఉన్నారు. మనం ఆరాధనడానికి భయంతో వణకుతూ రాం.
మిమ్మల్ని కాదండి, మీరు కాదండి, మీ సంగతి నాకు ఇది కాబట్టి నేను మీ గురించి మాట్లాడతలేదు. అని చాలా చోట్ల టైం రాం, ఇక్కడ వెయిట్ చేయాలా అంటే సేవకులు వెయిట్ చేస్తున్నారు అనుకుంటారేమో. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనమైన దేవుడు వెయిట్ చేయాలా మన ఆదరణ కోసం. భయం లేదు, వణుకు లేదు అనే మాట కనిపిస్తూ ఉంది. నిన్న హెచ్చరించలేదు కానీ అది ఇక్కడ ఆ విధంగా ఆరాధిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధిస్తూ ఉన్నారు. అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఆయన పరిస్థితిని చెప్తా ఉన్నాడు. అప్పుడు శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పుని చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి నా పెదవులకు తగిలిన కనుక ప్రాయశ్చిత్తమాయనని మాట. ఇక్కడ 2 మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును, తర్వాత నా పాపములకు ప్రాయశ్చిత్తమాయన అనే మాట. దేవుడి దర్శనం జరిగిన తర్వాత యెషయా యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది అనే మాట కనిపిస్తూ ఉంది. ఎలా ప్రాయశ్చిత్తం జరిగింది? బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు పెదవులు తగలడం వల్ల జరిగిందనే మాట ఉంది. అయితే మన పరిస్థితి కూడా అంతే. మనం కూడా ఒకప్పుడు అయ్యో నేను పాపిని, నా అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జీవితం గలవాడిని అనే మాట మనకు గుర్తు వస్తుంది. రక్షణ పొందిన వారికి గుర్తు వస్తుంది. అయ్యో నేను కూడా ఒకప్పుడు ఇలానే ఉన్నాను, అయ్యో నేను ఒప్పుకున్నాను, నేను పాపిని ఒప్పుకున్న వెంటనే ప్రభు నాకు ప్రాయశ్చిత్తం, పాప క్షమాపణ కలిగిందనే మాట రాయబడుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం. ప్రభు యేసుక్రీస్తున్న వారికి ఇప్పుడు యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అనే మాట ఉంది. ఏ శిక్షా విధియు లేదనే మాట కనిపిస్తూ ఉంటుంది. నన్ను కూడా ప్రభు యేసుక్రీస్తు, కొంచెం ముందుకు వెళ్తాను. ఈ 6వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తుని, ప్రభువుని ఉన్నతమైన సింహాసనం మీద చూస్తూ ఉన్నాడు. ఉన్నతమైన సింహాసనం మీద ఆరాధింపబడుతున్న యేసు ప్రభువుని చూస్తూ ఉన్నాడు. రండి, అదే యెషయా ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ఆరాధింపబడుతున్న ప్రభువుని చూసిన యెషయా ప్రభువుని ఇప్పుడు ఎలా చూస్తున్నాడంటే చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం, 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని ముఖమును, నరరూపం కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగ విస్మరించురో అలాగే అతడు అనేక జనములను, చిన్న మాట అండి, జాతిగా గమనించాల్సిన మాట ఏంటంటే 6వ అధ్యాయంలో ప్రభువుని అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువుగా చూస్తూ ఉన్నాడు. ఆరాధింపబడుతున్న ప్రభువుగా చూస్తున్నాడు యెషయా. పరిశుద్ధుడని దేవదూతలు పొగడబట్టడం చూస్తూ ఉన్నాడు. 52వ అధ్యాయంకి వచ్చేసరికి ఇదే యెషయా ఆ ప్రభువుని ఎలా చూస్తున్నాడంటే సేవకుడిగా చూస్తూ ఉన్నాడు. సేవకుడిగా చూస్తున్నాడు. సింహాసనం మీద ఉన్న ప్రభువుని యెషయా ఇప్పుడు మొదటి 5 అధ్యాయాల్లో చెడిపోయిన మనిషిని చూశాడు. మనకి అది వర్తిస్తుంది. ఇప్పుడు యెషయా ఏం చేశాడంటే అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువుని ఇప్పుడు సేవకుడిగా చూస్తూ ఉన్నాడు. భూమి మీదకి వచ్చిన సేవకుడిగా చూస్తూ ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ప్రభువు ఇజ్రాయెల్ ప్రజల్ని, నన్ను కూడా రక్షించడం కోసం, మనవాళ్ళందరిని రక్షించడం కోసం ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు, పరలోకంలో ఉన్నవాడు, ఆ సింహాసనం మీద ఉన్నవాడు, పొగడబడుతున్నవాడు, అయ్యో వాళ్ళు ముఖాన్ని కప్పుకొని చూడలేక, ఆయన మహిమను చూడలేక ఆరాధిస్తున్నవారు, అలాంటి స్థితిలో ఉన్న యేసు ప్రభువు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే భూమి మీదకి వచ్చాడు.
సేవకుడుగా వచ్చాడు, సేవకుడుగా చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నమాట ఏంటంటే, అక్కడేమో ఆయన మహిమను చూడలేక కెరూబులు సెరూబులు ముఖాన్ని కప్పుకున్నారు. ఇక్కడేమో సేవకుడుగా ఉన్నప్పుడు మాట అంటే నరరూపం కంటే అతని రూపము చాలా వికారము. ఇప్పుడు ఈ సేవకుని కూడా చూడలేకపోతున్నారు ప్రజలు. అక్కడేమో దేవతను చూడలేకపోయారు, ఇప్పుడేమో ఈయన రూపము వికారమైంది. మానవుల రూపం కంటే వికారమైన రూపంలో మార్చబడ్డాడు. చాలా వికారమైన మాట ఉంది అక్కడ. చాలా వికారం అని చాలామంది అన్నారన్నమాట. ఎందుకో తెలుసా? అర్థమవుతుందా మనకి? మన హృదయాలు ప్రేరేపింపబడుతున్నాయా? నిన్ను నన్ను రక్షించడానికి, నన్ను విమోచించడానికి, నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి, పాపక్షమాపణ ఇవ్వడానికి ఆ ప్రభు, అత్యంతమైన సింహాసనం మీద ఉన్న ప్రభు భూమి మీదకి సేవకుడిగా వచ్చాడు అనే మాట రాస్తాం. తర్వాత 53 జిల్లా మన దేశం అందరూ తెలుసు. అక్కడ ఉన్నమాట, ఆయన ఎండిన భూమిలో వచ్చిన మొక్క వలన ఆయన మన ఎదుట పెరిగాడు. స్వరూపమైన సొగసయం లేదు, అపేక్షించినట్లుగా అతని ఎందుకు స్వరూపం లేదు. తృణీకింపబడినవాడు, విసర్జింపబడినవాడు, వ్యసనాక్రాంతుడు, వేదన అనిపించిన వాడు, మనుషులు చూడనల్లిన వాడుగా ఉండెను. అతడు తృణీకింపబడి కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి అనే మాట ఉంది. మన రోగాలు భరించాడు, మన వ్యసనాలు సహించాడు, మొత్తపడ్డాడు, బాధింపబడ్డాడు, శ్రమ పొందిన వానిగా మనం ఎంచాం, గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. మన సమాధానమైన శిక్ష అతని మీద పడిందని రాయబడింది. ఈ అనుభవం ఉందా? ఆయన నా పాపాలన్నింటినీ ఆయన భరించాడనే అనుభవం ఉందా? నా సమాధానమైన శిక్ష అతని మీద వేయబడిందనే అనుభవం ఉందా? ఆయన నోరు తెరవలేదు, దౌర్జన్యం చేయబడ్డాడు. దౌర్జన్యం చేయగలిగిన వాడు దౌర్జన్యం చేయబడ్డాడనే మాట ఉంది. అక్కడ ఆరంభపడుతున్నవాడు ఇక్కడ దూషింపబడుతున్నాడు, అక్కడ గణపరచబడినవాడు ఇక్కడ అవమానపరచబడతా ఉన్నాడు, అక్కడ పొగడబడినవాడు ఇక్కడ దూషింపబడతా ఉన్నాడు, హేళన చేయబడతా ఉన్నాడు. ఎంత గొప్ప దర్శనం అండి! ఇక్కడ 52 అధ్యాయంలో సేవకుడిగా చూస్తూ ఉన్నాడు. ఇదంతా దేనికంటే నిన్ను నన్ను రక్షించడానికి, మానవాళ్ళందరినీ రక్షించడానికి, మన బంధువులు రక్షించడానికి, మన కుటుంబాన్ని రక్షించడానికి, మన పిల్లలు రక్షించడానికి, మన గ్రామంలో ఉన్నవారు రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి సేవకుడిగా వచ్చి ఆయన ప్రాయశ్చిత్తం చేసి స్వరూపం లేకుండా, ఆయన ఏ రూపం లేకుండా వేదన అనుభవించి హేళన చేయబడి ఉమ్మివేయబడి, ఎంత గొప్ప తేడా అండి! ఇదంతా నీకోసం నా కోసం చేసి ఆయన సమాప్తి చేసి రక్షణ కార్యం చేసి ఆయన సమాధిలో ఉంచి ఉండబడి సజీవుడే లేచి ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపాసన కూర్చుండి మన కోసం విజ్ఞాపన చేసే ప్రభువుగా ఉన్నాడు. రావటమే కాకుండా ఆయన మహిమనంతర ఫిలిప్పీ రాసిన పత్రికలో రాయబడుతుంది 2వ అధ్యాయంలో 7 ఫోల్డ్ మహిమంతా వదిలిపెట్టేసేసి 7 అంతలుగా తగ్గించుకుని వచ్చి మన కోసం, నీ కోసం, నా కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేసి గొప్ప రక్షణ మనకు ఇచ్చాడు. రక్షణ అంటే అర్థం ఏంటండి? ఏం రక్షణ ఏంటి? పరలోకమా? రక్షణ అంటే చెప్పండి అమ్మా. రక్షణ అంటే ఏంటి? ఆమె రక్షించబడ్డావా? రక్షించబడ్డా. ఏమవుద్దమ్మా రక్షణ అంటే? పరలోకం వెళ్ళిపోతా అంటారు. కరెక్టే, మంచిదే, కరెక్టే. రక్షణ అంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే సింపుల్గా శిక్ష అంతా పోయింది. రెండోది దేవునితో నిత్య సంబంధం, మళ్ళా ఆయనతో రిలేషన్షిప్ రెస్టోర్ చేయబడింది. అదే రక్షణ. మళ్ళీ ఆయనతో రక్షణ నాకు రెస్టోర్ చేయబడింది. సారూప్యంలోకి మార్చడానికి మనం జస్టిఫై చేశాడు. రక్షణ పొందిన తర్వాత ప్రతిదినం మనల్ని పవిత్రపరుస్తున్నాడు. ఆయన స్వరూపంలోకి మారుస్తూ ఉన్నాడు. చివరికి ఏం చేస్తాడంటే మహింపరుస్తాడు. మహింపరచడం అంటే అర్థం ఏంటి? ఈ శరీరం ఉండదు, మహిమా శరీరం ఉంటుంది, ఆయనతో సదాకాలం చేస్తాం. ఎన్ని మేలు చేశాడండి. ముగిస్తున్నాను. మన పరిస్థితి మనకు తెలిసి అర్థమవుతుంది. కామన్ సెన్స్ లేకుండా మనం కూడా జీవించాం. జంతువులకు లేని కామన్ సెన్స్, జంతువులకు ఉన్న కామన్ సెన్స్ మనకు లేదు. తిరుగుబాటు చేశాం, మనం రక్షించాడు, అక్కడ నుండి దిగి వచ్చాడు, ప్రభువు సేవకుడయ్యాడు, సింహాసనం మీద నుండి శిలువ మీదకి వచ్చాడు, ఆరాధింపబడుతున్న వాడు దూషింపబడడానికి వచ్చాడు. ఇవన్నీ దేనికంటే
నిన్ను రక్షించి నిత్యజీవం ఇచ్చి ఆయన వలే మార్చి ఆయన స్వరూపంలోకి మార్చి భూమి అంతకాలం చివరికి ఆయనతో సదాకాలం ఆయనతో పాటు ఉండటానికి ఇన్ని గొప్ప మేళ్ళు. అంత మాత్రమే కాకుండా 8వ అధ్యాయంలో రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆత్మని మనకు సంచిగారికి ఇచ్చాడు. ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మ ద్వారా మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఆత్మ వరాలు ఇచ్చాడు. ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన నేర్పుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి గైడ్ చేస్తున్నాడు. అక్కడ రాయబడినమాట అంటే ఆత్మచేత ఎంత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అయినాడు. ఆత్మచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రార్థన నేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన స్వరూపంలో మారుస్తున్నాడు. ఇన్ని మేలు చేస్తూ మనం నడిపిస్తున్నందుకు సాగిలపడి హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం. దేవుడి మాట దీవించుగా.